పునీత యోహాను గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము 20వ అధ్యాయము 19వ వచనము నుండి 23వ వచనము వరకు. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనము నుండి 23వ వచనము వరకు. అది ఆదివారము సాయం సమయము. యూదుల భయము చేయి శిష్యులు ఒకచోట తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, మీకు శాంతి కలుగును గాక అనెను. అంతటా ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువును చూచి వారు ఆనందించిరి. అంతటా ఆయన యేసు మరలా వారితో, మీకు శాంతి కలుగును గాక. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ములను పంపుచున్నాను అని పలికెను. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును, మీరు ఎవరి పాపములైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పెను. ఇది క్రీస్తు సువార్త. సువిశేష వాక్యముల ద్వారా మన పాపములన్నీ క్షమించబడును గాక.